బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ టీపీసీసీ కార్యవర్గ అత్యవసర సమావేశం జరగనుంది. చేవెళ్ల గద్వాలు బహిరంగ సభపై కాంగ్రెస్ ముఖ్య నేతలు చర్చించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, దరఖాస్తుల స్వీకరణపై సమావేశం కానున్నారు. నియోజకవర్గ నాయకుల మధ్య వివాదాలపై ఈ సమావేశంలో విస్తృత స్థాయిలో చర్చ జరగనున్నట్లు కూడా సమాచారం అందుతోంది. ఇవాళ టీపీసీసీ కార్యవర్గ అత్యవసర సమావేశం జరగనుంది. చేవెళ్ల గద్వాలు బహిరంగ సభపై కాంగ్రెస్ ముఖ్య నేతలు చర్చించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, దరఖాస్తుల స్వీకరణపై సమావేశం కానున్నారు. నియోజకవర్గ నాయకుల మధ్య వివాదాలపై ఈ సమావేశంలో విస్తృత స్థాయిలో చర్చ జరగనున్నట్లు సమాచారం అందుతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం ఈ సాయంత్రం భేటీ కానుంది. ఇది కొంత అనుకోకుండా పెట్టినటువంటి సమావేశం. అంటే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, శరవేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్న నేపథ్యంలో పిసిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఎన్నికలకు దగ్గర పడడము, ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ప్రజల్లోకి మరింతగా బలంగా వెళ్ళాలి. రెండో అంశం ఏంటంటే లిస్టు జాబితాలు, బీజేపీ కాంగ్రెస్ పార్టీలు జాబితాలు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ జాబితాలు సిద్ధం చేస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ నేడో రేపో అన్నట్టుగా జాబితా విడుదల చేసిన సందర్భం వస్తున్న వార్త నేపథ్యంలో ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ ఆశావాహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తా ఉన్నది. అయితే ఈ దరఖాస్తులు ఎప్పటి వరకు కొనసాగించాలి? ముందుగానే వారం రోజులు అన్నారు, కానీ వారం రోజులు కొనసాగించాలి, దాన్ని కురించాలా, లేదంటే ఇంకొంచెం పొడిగించాలా? అంటే వీలైనంత తొందరగా అభ్యర్థులను ఖరారు చేసి రంగంలోకి దింపి ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ అభ్యర్థులను పంపిస్తే కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది, మెరుగైన ఫలితాలు వస్తాయి అని చెప్పేసి పిసిసి నాయకత్వం భావిస్తాం. దీని మీద పిసిసిలో చర్చించిన, అంటే కార్యవర్గ సమావేశంలో చర్చించిన తర్వాత కొంత నిర్ణయం తీసుకునే కోసం దీని మీద విస్తృతంగా చర్చ జరిగే కోసం. మరోవైపు అభ్యర్థుల దరఖాస్తుల విషయంలో, అంటే భారీగా దరఖాస్తుల విషయం పెట్టడం పైన కొంత పార్టీలోని కొంతమంది నాయకులు కొంత అభ్యంతరాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే 50,000, 20,000, 25,000 ఇట్లా పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అంటే అభ్యర్థులు పార్టీ కోసం ఎంతకాలం పనిచేయాలి, మళ్ళీ చివరి నిమిషంలో టికెట్ల కోసం డబ్బులు కట్టాలా అని కొంత చర్చ జరుగుతుంది పిసిసిలో. కొంతమంది టీపీసీసీ అధ్యక్షుడితో పాటు కొంత కార్యవర్గ సమావేశం వర్కింగ్ ప్రెసిడెంట్లు వీళ్ళ ముందు కూడా తమ అసంతృప్తిని దీన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దీనిపైన, అంటే ఫీజు విషయంలో తగ్గించాలా, లేదు అంటే దరఖాస్తు ఏ రకంగా స్వీకరించాలి అనే విషయంలో కొంత చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికల సమయంలో పార్టీలో కొంతకాలం, అంటే పిసిసి రాష్ట్ర నాయకుల మధ్యలో కొంత విభేదాలు సద్దుమైనప్పటికీ జిల్లా స్థాయిలో కొన్ని చోట్ల కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది చేరికల విషయం కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరాలనుకున్నప్పటికీ ఆయా జిల్లాలు, ఆయా నియోజకవర్గాల్లో పనిచేసినటువంటి కాంగ్రెస్ నేతలు, ఇప్పటివరకు పనిచేసిన కాంగ్రెస్ నేతలు కొన్ని అభ్యంతరాలు, వీటన్నిటి మీద విస్తృతంగా చర్చించే అవకాశం కనిపిస్తాయి. మొత్తంగా చూస్తుంటే ఎన్నికలకు పార్టీ నాయకత్వాన్ని సంబంధించిన శ్రేణులకు సరైన సలహాలు, సూచనలు ఇస్తూ ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహిస్తే, ఈ సమావేశంలో మొత్తంగా అంటే కొన్ని కీలక అంశాల మీద కూడా నిర్ణయం తీసుకొని చర్చించి దాన్ని అమలు చేసే దిశగా అవసరమైతే కొన్ని కమిటీలు వేయాలి. ప్రచార కమిటీలు కానీ మిగతా అంశాలు, ఎన్నికల మేనిఫెస్టో కమిటీని, వీటన్నిటిని వేయాలని నిర్ణయిస్తున్నటువంటి పిసిసి నాయకత్వం ఎవరెవరిని వేయాలి అనే అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తా ఉన్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.